ఏంచమంటే ఏంచి ఇచ్చేస్తా వాళ్ళకి. దేవుడా ఏం సాగుతారులే బిడ్డల్ని. ఏంచమంటే ఏంచి ఇస్తామా? నిన్న నాన్ వెజ్ అంతా తిన్నారు, సాంబార్ అంతా ఉంది. వంకాయ గుత్తి వంకాయ చేస్తున్నా చూడండి. మినపప్పు, శనగపప్పు, లైట్గా కొబ్బరి, నువ్వులు, జీలకర్ర అన్నీ వేయించాం ఫ్రెండ్స్. వేయించి ఇవన్నీ చల్లారి పెట్టుకున్నాం. ఎండుమిర్చి వేయించాలి కానీ ఎండుమిర్చి అయిపోయినాయి ఫ్రెండ్స్. కారం వేసేస్తాం, ధనియాల పొడి, కారం, కొంచెం పల్లీలు వేసుకుందాం. పల్లీలు కూడా వేయించేద్దాం ఫ్రెండ్స్. కొంచెం సిమ్లోనే పెట్టుకొని నీట్గా వేయించుకున్నాం. జస్ట్ గుత్తి వంకాయలా కాకుండా గుత్తి ఫ్రై లాగా చేస్తాను ఫ్రెండ్స్. బాగుంటుంది. సాంబార్ ఉంది, సాంబార్లోకి సైడ్ డిష్గా బాగుంటుంది ఫ్రెండ్స్. మసాలా ఎందుకని జస్ట్ ఇవన్నీ మిక్సీ కొట్టుకొని వెల్లుల్లి కలుపుకొని ఇంకా కొద్దిగా అంత పొడి చేసుకొని వంకాయలు ఉప్పు నీళ్ళలో నానేసుకొని వంకాయలు పెట్టుకున్న తర్వాత అన్నీ కలిపి ఆయిల్లో డీప్ ఫ్రై లాగా చేసుకోవడం. డీప్ ఫ్రై అక్కర్లేదు, జస్ట్ ప్యాన్ ఫ్రై. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని తిప్పుకుంటూ చేసుకుందాం ఫ్రెండ్స్. వంకాయ మరీ చెక్క, లవంగాలు అలాంటివన్నీ అవసరం లేదు. నువ్వులు, శనక్కాయ పప్పులు, కొద్దిగా కొబ్బరి, మినపప్పు, శనగపప్పు, ఇంకా వెల్లుల్లి, చూడండి. కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా. ఒక్క రవ్వ చింతపండు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్, బాగుంటుంది రుచి. చింతపండు ఒక్క రవ్వ పొడిలోకి వేసేసుకుంటే బాగుంటుంది. ఇంకా వెల్లుల్లి ఒలుచుకొని ఇవి వేసుకుందాం. ఇదేం వేయించనక్కర్లేదు ఫ్రెండ్స్. పప్పులన్నీ వేసాను ఫస్ట్. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, నువ్వులు. చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర, నువ్వులు, శనగపప్పు, మినపప్పు అన్నీ వేసాం కదా. ఒక్కసారి అట్లా తిప్పుకొని తర్వాత ఉప్పు, కారం వేసుకున్నాం ఫ్రెండ్స్. మనకి ఎంత కావాలో అంత కారం. ఇంక ఉన్నాయి కదా చూడండి. కరివేపాకు క్రిస్పీగా తయారైపోయింది, పలపల అంటుంది కరివేపాకు. కొద్దిగా చింతపండు, వెల్లుల్లి వేసాను ఫ్రెండ్స్. కొద్దిగా ధనియాల పొడి వేద్దాం ఫ్రెండ్స్. ధనియాలు వేయించలేదు కాబట్టి కొద్దిగా పసుపు, ధనియాల పొడి కూడా వేద్దాం. పసుపు వేసాను, అలాగే ధనియాల పొడి ఫ్రెండ్స్. చాలు. ఇంకా ఇదంతా ఒక్కసారి మిక్సీకి తిప్పుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పొడి రెడీ అయిపోయింది కదా మిక్సింగ్కు. ఈ వంకాయలన్నీ నీళ్ళలో వేసి బాగా కడుక్కొని వచ్చినాం. ఇవి ఉప్పు నీళ్ళు అన్నమాట. ఇప్పుడు సెల్ఫీ వీడియో ఇక్కడి నుంచి చూడండి ఫ్రెండ్స్. కొంచెం తొడిమ తీసేసుకొని ఇలా, కొత్తగా నేర్చుకునే వాళ్ళకే ఇది, పాత వాళ్ళకి తెలుసు. ఏమన్నా పుచ్చులుంటే ఇలా తీసి చూడాలి ఫ్రెండ్స్. 4 ముక్కలుగా తొడిమ కట్టు కాకుండా చూసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ ఇలాగే. ఇంకా లేదన్నా కొద్దిగా పాడైన పార్ట్ తీసేసుకోవాలి. మిగతా అన్నీ ఇలాగే 4 ముక్కలు పోసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా పాడైంది. సో ఈ సగం పడేసుకుంటాం, సగం వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్.
వంట చేసుకొని మళ్ళీ కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళాలి. గృహప్రవేశం రోజు కొందరు మిస్ అయినారు ఫ్రెండ్స్, సమ్ కారణాలు. ఈరోజు వస్తామన్నారు, కానీ అక్కడికి వెళ్తున్నాం. బాగుంటుంది ఫ్రెండ్స్ గుత్తి వంకాయ. గుత్తి వంకాయ మసాలా వేరు, జస్ట్ ఇలా పొడి కూర ఇదన్నమాట, ఫ్రై లాగా. గుత్తి ఫ్రై. మామూలుగా అయితే వంకాయ ఫ్రై అంటేనే మనం ముక్కలు కోసి కదా చేస్తాం, అలా కాకుండా కాయలాగే ఉంటుంది, గ్రేవీ లేకుండా జస్ట్ పొడి అన్నమాట. గుత్తి ఫ్రై, వంకాయ గుత్తి ఫ్రై. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకన్నీ ఇలాగే కోసుకోవాలి. కోసుకున్న తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కట్ చేసుకున్నాం కదా ఇలాగా. ఇప్పుడు చూడండి, ఈ ముక్కలు ఇలా తీసి, ఈ పౌడర్ ఉంది కదా అంతా ఇప్పుడు మిక్సీకి కొట్టుకున్నాం కదా మనం, పౌడర్ని ఇలాగా పెట్టేసి కొంచెం వంకాయను ఇలా పౌడర్ బయటకు రాకుండా ఇట్లా కొంచెం ప్రెస్ చేసినట్టని ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అన్ని వంకాయలకు చూడు, ఇది పట్టుకో. థ్యాంక్ యూ నాన్న. చూడండి, ఇట్లా మసాలా అంతా లోపల పెట్టేసి ఇట్లా గట్టిగా నొక్కేయాలి వంకాయను, మళ్ళీ మసాలా బయటకు రాకుండా. ఇప్పుడు ఇది ఉప్పు నీళ్ళలో వేసుకున్నాం ఫ్రెండ్స్ మనం. ఉప్పు నీళ్ళు తీసేసి పొడి లోపలికి పెట్టి పైన మాత్రం ఇలా గట్టిగా ప్రెస్ చేసుకున్నాం, లేకుంటే మసాలా పొడి అంతా బయటకు వస్తుంది అన్నమాట. కొందరైతే ఆయిల్ వేస్తారు బాండింగ్ కోసం, నేనేం వేయలేదు ఎందుకంటే తడి ఉంది ఆల్రెడీ. 1 minute. చూడండి ఫ్రెండ్స్, అన్నిట్లో గుత్తి పెట్టేసాం మసాలా. ఇవి కొన్ని పుచ్చులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలాంటివి తీసేసి జస్ట్ ఇలా వేసాము. తిరుగుమాత వేసేస్తే మెత్తగా అయిపోతుంది. ఎక్స్ట్రా పొడి ఉంది కదా, ఫైనల్గా ఈ పొడి వేస్తాం. ఎమ్మె అంటే మా పాప చెప్తుంది చూడండి, ఆమె చేస్తుందంట ఫ్రెండ్స్. పెట్టింది కొన్నిట్లో, చూడండి ఇట్లా కూరింది. తీసుకురాము, అక్కడికి వెళ్దాం. మళ్ళీ అక్కడ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్న తర్వాత వంకాయలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇది ఎగ్ ఫ్రైకి పక్కన వేస్తున్నారు. ఇంకా ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ అన్నీ పైకి కిందకి మార్చుకుంటాం. సైడ్ వచ్చిన కూడా మధ్యలోకి వస్తాయి, మార్చుకుంటూ ఫ్రై చేసుకుంటాం కాబట్టి వెనక ముందు ఏం లేదు. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ వేసేసుకోవచ్చు. మళ్ళీ పై కిందికి వస్తాయి, కిందవి పైకి వస్తాయి ఫ్రెండ్స్. చిన్న చిన్న ముక్కలు సైడ్ పెట్టేసుకున్నాం. అండ్ చూస్తాం ఎంతవరకు వచ్చిందో. మధ్య మధ్యలో 2-3 టైమ్స్ మళ్ళీ కలిపాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా బాయిల్ అయిపోయినాయో కాయలన్నీ, చూసారా? చూడండి చూడండి ఫ్రెండ్స్, మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మిగిలిన పొడిని కూడా వేసేద్దాం. కాయల్లో పెట్టంగా మిగిలింది కదా ఫ్రెండ్స్ పొడి, అది కూడా వేసేసాను. ఇదంతా మళ్ళీ ఒకసారి చిన్నగా ఇట్లా కలిపేసుకున్నాం. ఇది సాంబార్లోకి సైడ్ డిష్గా తినొచ్చు, లేదు అన్నంలో కూడా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదంతా ఉంది కదా కర్రీ, ఇప్పుడు ఎంత బాగా ఉడుకుతుంది కాబట్టి ఇష్టం ఉన్న వాళ్ళు అన్నంలో కలుపుకొని కూడా తినొచ్చు,
లేదు సైడ్ డిష్గా కూడా తినొచ్చు. అంతే. ఇంకా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే గుమగుమలాడే గుత్తి వంకాయ ఫ్రై రెడీ. గాలి అలాగ ఆవిరి బాగా తొందరగా మగ్గుతుంది ఫ్రెండ్స్. కాసేపు పెట్టేసి ఇంకా ఆపేస్తాం ఫ్రెండ్స్. చూస్తాం ఎంతవరకు వచ్చిందో. మధ్య మధ్యలో 2-3 టైమ్స్ మళ్ళీ కలిపాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా బాయిల్ అయిపోయినాయో కాయలన్నీ. చూసారా? చూడండి చూడండి ఫ్రెండ్స్, మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మిగిలిన పొడిని కూడా వేసేద్దాం. కాయల్లో పెట్టంగా మిగిలింది కదా ఫ్రెండ్స్ పొడి, అది కూడా వేసేసాను. ఇదంతా మళ్ళీ ఒకసారి చిన్నగా ఇట్లా కలిపేసుకున్నాం. ఇది సాంబార్లోకి సైడ్ డిష్గా తినొచ్చు, లేదు అన్నంలో కూడా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదంతా ఉంది కదా కర్రీ, ఇప్పుడు ఎంత బాగా ఉడుకుతుంది కాబట్టి ఇష్టం ఉన్న వాళ్ళు అన్నంలో కలుపుకొని కూడా తినొచ్చు, లేదు సైడ్ డిష్గా కూడా తినొచ్చు. అంతే. ఇంకా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే గుమగుమలాడే గుత్తి వంకాయ ఫ్రై రెడీ. గాలి అలాగ ఆవిరి బాగా తొందరగా మగ్గుతుంది ఫ్రెండ్స్. కాసేపు పెట్టేసి ఇంకా ఆపేస్తాం. ఫ్రై చూడండి ఎంత బాగుందో. కొత్తిమీర వేసేసాను. ఇంకా జస్ట్ కొత్తిమీర కలిపి కొద్దిగా చూడండి కలర్ఫుల్గా ఉంది కదా. కొత్తిమీర వేస్తూనే గ్రీనిష్గా ఎక్స్ట్రా పొడి పెట్టుకొని ఇంకా జస్ట్ కొత్తిమీర కొద్దిగా బాయిల్ అయిపోతే చాలు. వేడి వేడి వంకాయ గుత్తి ఫ్రై రెడీ ఫ్రెండ్స్.